హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన గ్రౌండ్లో బంతిపూల మొక్కలు నేను ఎలా ప్రాపగేషన్ చేసుకున్నానో చూపిద్దామని వీడియో చేస్తున్నానండి. పీకేసాం ఇప్పుడు అన్నీ, ఇదిగోండి కొన్ని ఉన్నాయి. ఇవి విత్తనాల ద్వారా ఎలా ప్రాపగేషన్ చేసుకోవాలో చూపిద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇదిగోండి సాయిల్, ఇదిగోండి సీడ్స్. ఎండిపోయిన తర్వాత ఇలా తీసుకోవాలండి. మార్కెట్లో నారు దొరుకుతుంది. అయితే ఏంటంటే ఈ నారు ఒక్కోసారి అన్ని ఒంటెక్కలు అలా వచ్చేస్తాయి. ఇలా మనం సొంతంగా నారు వేసుకున్నాం అనుకోండి, విత్తనాలు కూడా దొరుకుతాయండి బయట. వేసుకుంటే ఎక్కువ మొక్కలు వస్తాయండి, మనకి ఎక్కువ మొక్కలు వస్తాయి. ఎల్లో కలర్ బంతిపూలు గ్రౌండ్లో చాలా బాగా అట్రాక్షన్గా ఉంటాయండి. పాలినేటర్స్ని ఆకర్షిస్తాయి అన్నమాట. పాలినేటర్స్ని, బటర్ఫ్లైని అన్నిటిని ఆకర్షిస్తాయి అన్నమాట ఇవి. అందువల్ల ఎక్కువ గ్రౌండ్లో పెట్టుకుంటే బాగుంటాయండి, చాలా అందంగా కూడా ఉంటాయి. ఇప్పుడు వేసేసుకున్నాం అనుకోండి, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నాటికి చక్కగా పూలు వస్తాయండి. ఆల్రెడీ నేను వేసి ఉంచాను. ఇదిగోండి మన బంతినారు ఆల్రెడీ నేను మొన్న పోయిన నెలలోనే వేసేసాను ఇవన్నీ. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.